వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఆల్రెడీ మనం ఒక టైటిల్ ఖాయం చేస్తున్నాం, నీ ప్రతాపమో నా ప్రతాపమో, బాబు మాట విని జేసీ అండ్ ఆది అంటూ కూడా మనం టైటిల్ ఖాయం చేయడం జరిగింది. చాలామందికి తెలిసిందే ఇది. గత కొన్ని రోజులుగా అటు ఆదినారాయణ జమ్ములమడుగు ఎమ్మెల్యేగా ఉన్న ఆదినారాయణకు, అదేవిధంగా చూసినట్లయితే అనంతపురంలో కీలక నేతలుగా పేరున్న జేసీ బ్రదర్స్కు మధ్య చాలా సీరియస్గా బూడిద వివాదం నడుస్తోంది. చెప్పడానికి చాలా సిల్లీగా ఉంటుంది, బూడిద కోసం కొట్టుకునేది ఏంటి ఇద్దరు రాజకీయ నేతలు అనేది. కానీ అది చాలా దూరం వెళ్తోంది. ఈ రోజున చంద్రబాబు నాయుడు వాళ్ళని కూర్చోబెట్టుకొని పంచాయతీ చేసే ప్రయత్నం చేసిన, ఆ పంచాయతీని సాల్వ్ చేసే ప్రయత్నం చేసినా ఇప్పటికీ కూడా వాళ్ళిద్దరూ మెట్టు దిగిన తీరేదైతే ఉందో అది పార్టీ కూడా నష్టం చేసే ప్రమాదం ఉందనే చర్చ కూడా జరుగుతోంది. అసలు ఈ వివాదం ఎందుకు వచ్చింది? అక్కడ ఆ స్థాయిలో జేసీ బ్రదర్స్ది యాక్చువల్గా చూసినట్లయితే అనంతపురం, ఉమ్మడి అనంతపురం. అదేవిధంగా ఆయన చూసినట్లయితే ఆయన పూర్తి స్థాయిలో ఉమ్మడి కడప జిల్లా. అలాంటిది ఎక్కడో ఉన్న వీళ్ళిద్దరికీ కూడా ఆ స్థాయిలో దట్టు ఇక్కడ ఒకే కమ్యూనిటీకి చెందిన వాళ్ళిద్దరు రెడ్డి సామాజిక వర్గమే. అయితే ఆ స్థాయిలో వీళ్ళకి ఎందుకు అసలు ఇష్యూ వచ్చింది అనేది మనం ఇక్కడ చెప్పుకునే ప్రయత్నం కూడా చేయాలి. చంద్రబాబు నాయుడు ఇన్వాల్వ్ అయినా డైరెక్ట్గా వాళ్ళని పిలిచి మాట్లాడినా కూడా ఈరోజు ఎందుకు వాళ్ళు ఆయన్ని కూడా పట్టించుకునే పరిస్థితి ఉంది అనేది ఇంకా చాలా సీరియస్గా నడుస్తున్న చర్చ. ఇక్కడ చూసినట్లయితే కడపలో పెద్ద ఫ్యాక్టరీ ఏది ఉందంటే ఆర్టీపీసీ పవర్ ఫ్యాక్టరీ, ఏదైతే రాయలసీమ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఆర్టీపీసీ నుంచి ప్రతిరోజు కూడా ఆల్మోస్ట్ అక్కడ పవర్ జనరేషన్ ప్రాసెస్లో భాగంగా ఫ్లై యాష్ రిలీజ్ అవుతుంది, బూడిద రిలీజ్ అవుతూ ఉంటుంది. అయితే అదే బూడిద చాలా కాస్ట్, మామూలుగా అయితే బూడిద పెద్ద కాస్ట్ ఉండదు, బట్ అదే సిమెంట్ ఫ్యాక్టరీల విషయానికి వచ్చేటప్పటికి బూడిదకి అంతే ప్రయారిటీ ఉంటుంది. ఎందుకంటే ఆ ఫ్లై యాష్ ఏదైతే ఉందో దాన్ని సిమెంట్ ఫ్యాక్టరీలో సిమెంట్ తయారు చేసేటప్పుడు ఆ ఫ్లై యాష్ని వాడుకుంటూ ఉంటారు. సో ఈ క్రమంలోనే మనం చూసినట్లయితే ఇక్కడ చూస్తే అనంతపురంలో సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఎస్పెషల్లీ తాడిపత్రి పరిసర ప్రాంతాల్లో సిమెంట్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి. ఈ సిమెంట్ ఫ్యాక్టరీస్కి ఆ ఫ్లై యాష్ కావాల్సి ఉంటుంది. అందుకే ఆ ఫ్లై యాష్ని అక్కడి నుంచి లారీల్లోని ట్రక్కుల రూపంలోని సిమెంట్ ఫ్యాక్టరీలకు తరలిస్తూ ఉంటారు. సో సిమెంట్ ఫ్యాక్టరీలకు సంబంధించి మధ్యవర్తులు దళారులో దాన్ని కొనుగోలు చేస్తూ ఉంటారు. అది ఆ ప్రాసెస్ ఎప్పటి నుంచో నడుస్తూ ఉంది. గవర్నమెంట్ మారినా అది మాత్రం ఆ ప్రాసెస్ నడుస్తూనే ఉంది. సో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో కూడా నడిచింది. ఈరోజు చూసినట్లయితే టీడీపీ గవర్నమెంట్ వచ్చింది. మొన్నటి ఎన్నికల్లో మనం చూసినట్లయితే జమ్ములమడుగు నుంచి లాస్ట్లో ఆదినారాయణ ఎంట్రీ ఇచ్చారు. గతంలో ఆయన ఎమ్మెల్యేగా పనిచేశారు కాంగ్రెస్ నుంచి, ఆ తర్వాత ఆయన వైఎస్ఆర్సీపీలోకి రావడం జరిగింది. ఇక ఎస్పెషల్లీ 2014లో గెలిచిన తర్వాత ఎమ్మెల్యేగా ఆయన భూమా నాగిరెడ్డి లాంటి వాళ్ళతో కలిసి టీడీపీ జెండా కప్పుకున్నారు. అయితే టీడీపీ జెండా కప్పుకున్న తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి మీద అదే స్థాయిలో ధ్వజమెత్తుతూ ఎప్పుడూ వార్తలోనే ఉన్నారు ఆదినారాయణ రెడ్డి. ఇక 2014లో ఓడిపోవడం జరిగింది. టీడీపీ నుంచి టికెట్ ఇచ్చినా కూడా ఆయన ఓడిపోయారు. రామసుబ్బారెడ్డి లాంటి వాళ్ళని కన్విన్స్ చేసి మరీ ఆదినారాయణ రెడ్డికి చంద్రబాబు నాయుడు టికెట్ ఇచ్చినా ఆ రోజు ఆదినారాయణ రెడ్డి జగన్మోహన్ రెడ్డి వేవ్లో ఓడిపోవడం జరిగింది. ఓడిపోక ముందు నుంచి కూడా వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విషయంలో బీటెక్ రవి పేరు ఎలాగ వినిపించిందో ఆదినారాయణ రెడ్డి పేరు కూడా అలాగే వినిపిస్తూ వచ్చింది. ఆయన ఎప్పుడు దాన్ని డినై చేస్తూనే ఉన్నారు. అనేక రకాలుగా జగన్మోహన్ రెడ్డి ఆదినారాయణ టార్గెట్ చేస్తూనే వచ్చారు. ఇక ఈ సఫికేషన్లో భాగంగా ఆయన బీజేపీలోకి వెళ్ళారు. చాలా రోజులుగా బీజేపీలోనే ఆయన కొనసాగుతూ వస్తూ ఉన్నారు. అందుకనే జమ్ములమడుగులో పార్టీ తరపున భూపేష్ రెడ్డిని, ఆదినారాయణ బ్రదర్ కొడుకైన భూపేష్ని చంద్రబాబు నాయుడు అక్కడ ఇన్ఛార్జిగా అనౌన్స్ చేస్తున్నారు. పాపం భూపేష్ గ్రౌండ్లో తిరుగుతూ మొత్తం జమ్ములమడుగుని తన కంట్రోల్లోకి తీసుకున్న తర్వాత ఎలాగైనా భూపేష్ గెలుస్తారనే సర్వేలు వస్తున్న క్రమంలో బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తులు కుదిరాయి. ఈ క్రమంలోనే ఆ రోజున ఆదినారాయణ రెడ్డి జమ్ములమడుగు సీటుకే పట్టుబట్టారు. ఈ క్రమంలోనే ఫ్యామిలీ మధ్య ఒక చర్చ అయితే నడిచింది పొలిటికల్గా. ఈ క్రమంలోనే ఆ రోజున భూపేష్ రెడ్డి వెళ్ళి కడప ఎంపీగా పోటీ చేసి ఆదినారాయణ జమ్ములమడుగు ఎమ్మెల్యేగా పోటీ చేశారు బీజేపీ నుంచి. ఆయన గెలిచారు ఎమ్మెల్యేగా. ఇక ఈరోజు సుధీర్ రెడ్డి లాంటి వాళ్ళు ఓడిపోవడం జరిగింది. గత ఎన్నికల్లో భారీ మెజారిటీతో ఆదినారాయణ రెడ్డిని ఓడించిన సుధీర్ రెడ్డి లాంటి వాళ్ళు మనం ఓడిపోయినారు. ఇక అక్కడి నుంచి మనం చూసినట్లయితే ఈరోజు అధికారంలో ఇక్కడ చూస్తే ఇక జేసీ బ్రదర్స్ వాళ్ళ వారసుల్ని వాళ్ళు ప్రమోట్ చేసుకునే ప్రయత్నం చేశారు. వాళ్ళు ఎమ్మెల్యేలుగా కూడా గెలవడం జరిగింది. అందుకని ఈరోజు పార్టీ ఏదైనా సరే ఎప్పుడు కూడా వార్తల్లో ఉండడం వాళ్ళిద్దరికి ఇష్టమైన విషయం. అది కాంట్రవర్సీనా, లేకపోతే జనాలను ఆదుకునే విషయమా, లేకపోతే ఇంకో విషయమా, పార్టీ అధిష్టానాన్ని కూడా డినై చేస్తూ తమ అనుకున్న దానికే కట్టుబడడం వాళ్ళిద్దరు స్పెషాలిటీ అనుకోవాలి. ఎన్నోసార్లు వీళ్ళ విషయంలో వచ్చిన ఇష్యూస్ని కూడా చంద్రబాబు నాయుడు సార్ట్అవుట్ చేస్తూనే వచ్చారు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు అండ్ నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా. కాంగ్రెస్ నుంచి వచ్చున్నారు జేసీ ఫ్యామిలీ ఇటువైపు, అది అందరికీ తెలిసిందే. ఇక వీళ్ళతోని సొన్నం పెట్టుకున్న గోరెంట్ల మాధవ్ కూడా జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇచ్చే ప్రయత్నం చేసి ఆయన ఎంపీగా గెలిపించుకున్నారు కూడా 2019 ఎన్నికల్లో. ఇక అలాంటి జేసీ బ్రదర్స్లో మన ప్రభాకర్ రెడ్డి ఇటీవలే మీడియా ముందుకు కూడా వచ్చారు. చంద్రబాబు నాయుడు క్షమించిన కొంతమందిని మేము క్షమించమంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. స్థానిక
స్థానిక నేతలు చాలామందిని, ఇక పెద్దారెడ్డి మొదలుకొని కేతిరెడ్డి వరకు అనేక మందిని వాళ్ళు టార్గెట్ చేస్తూ వచ్చారు. స్థానికంగా ఉన్న నేతలను, ఎస్ఐలను, సీఏలను కూడా తమను గుప్పిడి పట్టే ప్రయత్నం అయితే జరుగుతోంది. ఎలాగైతే తమను హింసించారో, ఎలాగైతే కేసులు పెట్టి జైల్లో చెప్పుకూడదు తినిపించారో వాళ్ళు ఎవరిని కూడా మేము వదలమని చెప్తా ఉన్నారు వాళ్ళు ఈ రోజున. ఇక ఎస్పెషల్లీ ఈ రోజున ఆదినారాయణ రెడ్డి తన కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉన్న ఫ్లై యాష్ తనకే కావాలి, తానే సిమెంట్ ఫ్యాక్టరీలకు తరలిస్తాను అనేది ఆదినారాయణ రెడ్డి పంతం. ఎట్ ద సేమ్ టైం సిమెంట్ ఫ్యాక్టరీలు మా దగ్గర ఉన్నాయి కాబట్టి మేమే ఆ ఫ్లై యాష్ని తెచ్చుకుంటాము అనేది జేసీ బ్రదర్స్ పంతం. ఈ క్రమంలోనే ఒకరి లారీలను ఒకరు ఆపేయడం జరుగుతూ వస్తోంది. అది మీడియాలో కూడా చాలా హైలైట్ అవుతూ వస్తుంది. ఇది ప్రభుత్వానికి ఒక నెగిటివ్గా మారింది. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో ఈరోజు బీజేపీ, టీడీపీ భాగస్వామ్యమే. ఆదినారాయణ రెడ్డి అటు పార్టీలు అన్నీ తిరిగి వచ్చినా ఆయన చంద్రబాబు నాయుడుతో కూడా అంతే అసోసియేషన్ ఉంది. ఇది ఎప్పుడైతే పార్టీ పరిధిని దాటి వెళ్తోందని చంద్రబాబు నాయుడు అనుకున్నారో అప్పుడు వీళ్ళని పిలవడం జరిగింది, వీళ్ళని కూర్చోబెట్టుకుని ఆయన మాట్లాడడం కూడా జరిగింది. ఎస్పెషల్లీ జేసీ ప్రభాకర్ రెడ్డిని పిలిపించుకున్నారు, ఆయన సీరియస్ అయ్యారనే ప్రచారం కూడా జరిగింది. అయినా సరే చంద్రబాబు నాయుడు ముందు కన్విన్స్ అయ్యారా, కన్విన్స్ కాలేదా అనేది మనం పక్కన పెడితే యాజ్ స్టేజ్గా ఆయన తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ ఇదే దందా కొనసాగుతూ వస్తుంది. అంతేకాదు వీళ్ళు ఈ విషయంలో అదే స్థాయిలో ఆదినారాయణ రెడ్డితో నువ్వా నేనా అన్నట్టుగా వీళ్ళిద్దరూ కూడా ఢీ కొడుతూ ఉన్నారు. ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు ఇన్వాల్వ్ అయ్యారనో, పార్టీ పెద్దలు చెప్పారని కూడా వీళ్ళు సప్రెస్ అయ్యే సిచ్యువేషన్ అయితే కనిపించట్లేదు. బట్ ఒక చిన్న బూడిద వివాదం ఏదైతే ఉందో ఈరోజు చిలికి గాలివాన్గా మారే అవకాశం కనిపిస్తోంది. ఎస్పెషల్లీ బీజేపీ వర్సెస్ టీడీపీ అన్నట్టుగా అటు ఇక్కడ అనంతపురంలో కావచ్చు, అక్కడ జమ్ములమడుగులో పరిణామాలు అయితే మారిపోయే అవకాశం కనిపిస్తోంది. మరి ఇప్పటికైనా ఆదినారాయణ రెడ్డి లాంటి వాళ్ళనైనా పిలిచి చంద్రబాబు నాయుడు కన్విన్స్ చేస్తారా, వీళ్ళిద్దరిలో ఎవరు ఒక స్టెప్ వెనక్కి తగ్గుతారు అన్నది మాత్రం ఒక సీరియస్ హాట్ టాపిక్ అని అనుకోవాలి. లెట్స్ సీ మరి ఈ విషయంలో పార్టీ కూటమి ప్రభుత్వం పరువుని పూర్తి స్థాయిలో రోడ్డెక్కించే ప్రయత్నం జరుగుతోంది అనేది క్యాడర్ చెప్పుకుంటున్నమాట. మరి ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు ఎప్పటికైనా ఫుల్ స్టాప్ పెడతారా లేదా అన్నది మనం చూడాల్సింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.